స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అంటే 94% ఆఫ్ రిజెక్షన్స్ అనమాట. ఏది స్టూడెంట్ వీసాలు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అంటే మెయిన్ ఇంతకుముందు స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఒక 20% శిక్షని మనం వదిలేద్దామండి. ఎందుకంటే వాళ్ళు జెన్యున్గా మంచి టాప్ యూనివర్సిటీలు ఎత్తుకొని వెళ్తారు, చదువుకుంటారు, అమెరికా ట్రై చేస్తారు, రాలేదనుకోండి ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ ట్రై చేస్తారు, యూకేలో రాలేదనుకోండి కెనడాలో ఒక టాప్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటారు. వాళ్ళ ఎయిమ్ అంతా చదువుకోవటం మీద ఉంటుంది కాబట్టి వాళ్ళని పక్కన పెడేద్దాం. మిగిలిన వాళ్ళు ఏంటంటే కెనడాలో బోలెడ్ అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఏదో ఎంతో కొంత కట్టి ఫ్లైట్ టికెట్ ఎక్కి ఇక్కడి నుంచి అటు దిగామా అని అనుకునేటువంటి యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. అలాగ వచ్చి కనపడకుండా పోయినటువంటి వాళ్ళు దగ్గర ఒక 50,000 మంది ఉన్నారని చెప్పేసి అప్పుడు గవర్నమెంటే డిక్లేర్ చేసింది. సో వాళ్ళు ఎక్కడున్నారో దే కాంట్ ట్రేస్ అనమాట. అంటే వీళ్ళు వచ్చారు, దిగారు, యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకోలేదు, ఎటు వెళ్ళిపోయారో తెలీదు. సో వాళ్ళు ఎక్కడో పని చేసుకుంటా ఆ షాపుల్లో ఈ షాపుల్లో పని చేసుకుంటా డబ్బులు పంపించుకుంటూ ఉంటారు అనమాట. సో దానివల్ల ఏమైందంటే స్టూడెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫేక్ ఆఫర్ లెటర్లతో రావటము, ఫేక్ ఏజెన్సీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ జెన్యున్గా ఎవరైనా కెనడా వెళ్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోయింది అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటే తప్ప వీసాలు రావట్లేదు. సో 90+% రిజెక్షన్స్ అయితే అవుతున్నాయి. సో కెనడా వెళ్ళి మీరు చదువుకొని జాబ్ తెచ్చుకొని వర్క్ పర్మిట్ తెచ్చుకొని పిఆర్ తెచ్చుకొని సెటిల్ అవటం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైలీ అన్లైక్లీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓవర్ క్రౌడెడ్. ఓకే, చదువుకోవడానికి వెళ్ళొచ్చు మీ డబ్బులు కాబట్టి, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు దొరికితే. ఆల్రెడీ మన వాళ్ళ కాంపిటీషన్ ఉన్నారు.